తాతామధుని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అసభ్య పదజాలంతో దూషిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సభను ఉద్దేశించి భద్రాచలంలో కేటీఆర్ ప్రసంగాన్ని ఆయన తప్పుపట్టారు. ఎమ్మెల్యే పోదం వీరయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని మాట్లాడుతూ కేటీఆర్ కి ఇప్పటికీ భద్రాచలం స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన లేదన్నారు. ఆయన బుర్ర తక్కువ, బుద్ధిలేని ఎమ్మెల్సీ తాతామధు ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడు తప్ప అతనికి ఏమీ తెలియదన్నారు. ఈ భద్రాచలం వాసులకు ఏం చెప్పాలో తెలియక గుడ్డ కాల్చి మీదేసి వెళ్లాడు. అంతకు మించి భద్రాచలం ప్రజలకు ఒరిగిందేమీ లేదని బాలసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేపు మీరు అదే నేను చెప్పింది దున్నపోతుకు మేతేసి గేదెకు పాలు పెడతాను, అందుకని గెటాలేదు. రేపు మా డాక్టర్ గారిని గెలిపియండి, గెలిపిస్తే మా డాక్టర్ గారిని తీసుకొని నేను అభివృద్ధి చేస్తాను. ఎవడన్నా అంటాడు తలకాయ కూడా ఎవడన్నా మాట్లాడతారా? నువ్వు ఏం చేస్తావు భద్రాచలం నియోజకవర్గానికి? ఒకవేళ 3 పంచాయతీలు చేసినా మా తప్పు అన్న రైట్. నేను మున్సిపాలిటీ మినిస్టర్ కూడా చేయలేకపోయినా, హైకోర్టులో ఏదో ఉంది పరిస్థితి, కోర్టు న్యాయస్థానాలు ఒప్పుకోలేదు గిరిజన చట్టాలని, కాబట్టి గ్రామ పంచాయతీగా ఉంచుతా. పొరపాటు జరిగింది, మీ మనోభావాలకు అనుగుణంగా నువ్వు చెప్పాలి కానీ నువ్వు 3 చేయమంటారా, నేను 6 చేయమంటారా, మున్సిపాలిటీ చేయమంటారా? అది కూడా మా ఎమ్మెల్యే గెలిస్తే భద్రాచలంలో ఎవరైనా ప్రసాదం కొనుక్కొని బిల్లు అమెరికా కూడా పంపించు. కానీ గురికొత్తినేగా ప్రసాదం పెడితే అంటే నీకు బీఆర్ఎస్ గెలిస్తేనే కదా నీకు మేము చేసేది. ఏం దుర్మార్గమైన మాట్లాడి నాకు అర్థం కాదు. అసలు రాజకీయ నాయకుడు మాట్లాడేదైనా, ఒక మంత్రి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, 3-4 శాఖలు, మరి ఈ పొడిగా చెప్పుంటాడు. నాకు తెలిసి అంతా నాకు తెలిసి కేటీఆర్ అట్లా మాట్లాడగా నేను చేయలేదు. నాకు కూడా ఇంకొక 7-6 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉన్నాం, ఆ పార్టీలో ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడు ఇట్లా మాట్లాడాలి, ఇంత పలసగాను, ఇంత తేలిగ్గా, ఇంత వేగ్గా ఆయన మాట్లాడు. కొంచెం సబ్జెక్ట్ ఉంటాడు. అంటే ఈ పొడిగా చెప్పుంటాడు, వీడంతా అమెరికా మాట్లాడని చెప్పుంటాడు. అమెరికాలో ఇటు జరిగింది, నువ్వు ఇటు చెప్పాలి. ఆయన ఏదో అనుకున్నాడు ఇక్కడికి వచ్చి ఏదో జరుగుతుంది, ఇక్కడ జరిగింది. అందుకని నేను చెప్పిన మొదలనే ఈ పుడిగే సంగతి ఈరోజు పాలేరులో మొదలు పెట్టి పర్ణశాల వరకు ఈ పుడిగే చేయబట్టి ఒక్కడు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. పాలేరుందా? కందాలు కందరెడ్డి ఏడుస్తాడు, మీరు చూస్తారు. ఉవాడ జయకుమార్ ఖమ్మంలో కన్నీళ్ళు పెడతాడు, మీరు చూస్తారు. ఇప్పుడు చూస్తారు, నేను చెప్పగలను. రాముల నాయకు వేసుకుంటూ పోయాడు. ఇక అరిపిగా ఏళ్లకాళ్ళ బట్టి వేసుకున్నది. అయ్యో తాతామధు గారు మాత్రం అడుగు పెట్టుకున్నారు దగ్గర, ఏదో ఒకటి తిప్పలు పెడతారు. 1 వెంకటేశ్వర ఈయన ఎక్కడ కాలు పెడితే అక్కడ ఐరన్ లెక్కారు. ఈయన ఏం చెప్తారంటే నీ పోయిన కాడ గెలిచి ఊపిల్లోడు నాయన 30-18 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, నీకు 70 మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి 30 ఎన్నికలలో. నీ పులికే నువ్వెంత మండలానికి నువ్వు ఇచ్చారు. నీకు ఫస్ట్ టైం నియోజకవర్గానికి భద్రాచలం వచ్చావు, నీ బతుకంతా మండలానికి లేదంటే గ్రామ పంచాయతీ. మొన్న మీకు మునుగోడు ఎన్నికల్లో పల్ల రాసినట్టు ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు, ఉవాడ జయకుమార్ ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఒక గ్రామ పంచాయతీకి ఇచ్చారు. అట్లా ఉండి మీరు ఎన్నికలేసి గెలిస్తే నా వల్ల ఈయన పోయి అందులో ఈయన 2 గెలిచింది. ఈయనకున్నది ఒక గ్రామ పంచాయతీ.